ఈ ప్రకృతిలో మనకు అర్థం కాని ఎన్నో వింతలున్నాయి. అందులో ఒకటి బొర్రా గుహలు. ఇవి సహజ సిద్ధంగా ఏర్పడ్డ బొర్రా గుహలు అనమాట. ఇవి మనకి వైజాగ్ నుంచి అరకు వెళ్ళే దారిలో వైజాగ్ నుంచి ఒక 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి నిజంగా ఒక అత్యద్భుతంగా ఉన్నాయి. ఇవి ఏంటంటే అసలు ఒక మనిషి కన్స్ట్రక్షన్ చేసినవి కావు, వాటంతలో అవే ఏర్పడినాయి అంటే వింతలు. చాలా బాగున్నాయి. మనకి వైజాగ్ నుంచి అరకు వెళ్ళే రూటు డిఫరెంట్ రూట్ అనమాట. అది మొత్తం మన రూట్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ రూట్ ఎలా ఉందంటే మొత్తం ఘాట్ రోడ్డు, కర్వ్ రోడ్డు, ఒక సైడ్ నుంచే మొత్తం ఎత్తైన కొండలు, ఇంకో సైడ్ నుంచి లోతైనటువంటి పచ్చగా ఫుల్ గ్రీనరీ. ఆ గ్రీనరీలో మనకి డిఫరెంట్ యానిమల్స్ కనిపిస్తాయి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఆ ఫాగ్ ఇట్లా కనిపిస్తుంటుంటే మొత్తం మంచు అంతా ఇట్లా పడుతుంటే డిఫరెంట్గా కనిపిస్తుంది. అదొక వింత, నా భవిష్యత్తు లాగా అనమాట. ఈ బొర్రా గుహలోకి వెళ్ళాలంటే ఇంకొక 2 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. లైక్ మనం బస్సులో వెళ్ళొచ్చు, మన ఓన్ వెహికల్ వెళ్ళొచ్చు. అదేవిధంగా ట్రైన్స్ వెళ్తే ఇంకా బాగుంటుందంట. లైక్ ఈ ట్రైన్స్ మన వైజాగ్ నుంచి బొర్రా గుహల వరకు ఓపెన్ టాప్ ట్రైన్స్ ఉంటాయి. ఈ ట్రైన్లు ఎలా వెళ్తే అంటే ఒక డిఫరెంట్ కొండల మధ్యలో నుంచి వెళ్తాయి. ఆ రూట్లో మనకి దాదాపు ఒక 40 గుహల వరకు మనకు కనిపిస్తాయి. ఒక గుహలో నుంచి ట్రైన్ల మధ్యలో నుంచి వెళ్తుంటే చుట్టూ గ్రీనరీ, మొత్తం పక్క నుంచి ఒక వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. అక్కడ బొర్రా గుహలు వెళ్తూ ఉంటే డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇది వన్ టైం ఎక్స్పీరియన్స్. వీ షుడ్ మస్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ బొర్రా గుహలు అనమాట. ఇక్కడ మనకు చాలా సినిమాలు కూడా షూటింగ్ చేస్తారు. మనకి చిరంజీవి గారి సినిమా జగదేక వీరుడతిలోక సుందరి, శివ సినిమా, జంబలకడి బొమ్మ, ఇంకా డిఫరెంట్ సినిమాస్ ఇక్కడ షూటింగ్ చేశారన్నమాట. బట్ ఒక పక్క నుంచి జలపాతం వస్తుంటుంది, ఇంకొక పక్క నుంచి మనం ట్రైన్ వెళ్తుంటుంది. అది మాత్రం నా భవిష్యత్తు. మీరు ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ టైమింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే మన బెస్ట్ టైం ఏంటంటే డిసెంబర్లో కానీ లేకపోతే సెప్టెంబర్లో కానీ, ఆ టైం సెప్టెంబర్ నుంచి డిసెంబర్కి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ కానీ వెదర్ కండిషన్ చాలా బాగుంటుంది. దయచేసి వీకెండ్లో మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే ఫుల్ క్రౌడీగా ఉంటుంది. అప్పుడు మనం వెహికల్స్ పార్కింగ్ కానీ, మనం ఫుడ్ కానీ చాలా ఇష్యూ అవుతుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం కొంచెం ఎర్లీగా వెళ్ళడం చాలా బెటర్. ఎందుకంటే ఒక 1-2 అవర్స్ టైం స్పెండ్ చేసి అక్కడ చూడవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మనం లోపలికి వెళ్తూ ఉంటే ఒక్కొక్క గుహలో లోపలికి వెళ్తూ ఉంటే మనకి డిఫరెంట్గా కేవ్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులోపలికి వెళ్ళి ఫొటోస్ కూడా దిగవచ్చు. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది వైజాగ్ నుంచి 90